ఆ ఇల్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల ఇల్లు మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ పార్టీ నాయకుడు కర్రెచ్చుకుని రౌడీజం రోడ్డు మీద చెప్తుంటే దాని గురించి కూడా ఎక్కడ స్పందించాల. ఒక మహిళ అన్న నాకు న్యాయం చేయని హర్షవీణ అనే అమ్మాయి నెలల పాటు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే దాని మీద కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. సరే, ఒక మహిళగా హోమ్ మినిస్టర్ ఏమైనా స్పందించిందా? పాపం ఆమె దళిత మహిళే. ఆ దళిత మహిళకు అన్యాయం జరిగిందని ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమైనా స్పందించారా? అది లేదు. కేవలం ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రసారాలు చేస్తుంటే, తప్పుడు ప్రచారాలు చేపిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, దానికి వీళ్ళకి పౌరుషాలు పొడుచుకొచ్చింది. అక్కడ జరిగింది శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దానిని దాడి అని చెప్పి వీళ్ళు ఖండిస్తున్నారు. ఇదే విషయానికి వస్తే సార్, పవన్ కళ్యాణ్ గారి గతంలో 2003లో డెక్కన్ క్రానికల్ అనే వార్తా పత్రిక ముందు చేసింది ఏంటని నేను అడుగుతున్నా, మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. ఆ రోజు ఆయన చేసింది రోడ్డు మీద వందల మందిని తీసుకెళ్లి అక్కడ ఎందుకు బైఠాయించాడు? మరి దాన్ని ధర్నా అనాలా, దాడి అనాలా? ఒకవేళ మీరు ఆ రోజు చేసింది ధర్నా అయితే మొన్న జరిగింది కూడా ధర్నానే. ఎక్కడైనా ఒక వస్తువు, ఒక చిన్న కప్పు కానీ లేదంటే ఇంకేదైనా పగల కొట్టడం జరిగిందా? ఎవరి మీదైనా చేయి చేసుకోవడం జరిగిందా? రాధాకృష్ణ గారిని బహిరంగ క్షమాపణ చెప్పమని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ డిమాండ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రౌడీలు, అప్రజాస్వామికం అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటారు.